నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలండి. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇవాళ ప్రత్యేకంగా మనం ధ్యానించే అంశం పేరు క్యారెక్టర్ ఆఫ్ అ గుడ్ క్రిస్టియన్. క్రైస్తవుడికి ఉండవలసిన మంచి స్వభావం అనే అంశం మీద ఇవాళ మనం ధ్యానిస్తాం. బిల్లీ గ్రాహం అనే ఒక గొప్ప దైవజనుడు ఒక మంచి కొటేషన్ రాస్తారు. ఏంటంటే, వెన్ వెల్త్ is lost, nothing is lost. When health is lost, something is lost. When a character is lost, you lose everything. దయచేసి గమనించండి, క్రైస్తవుడిగా ఈ మారు మనసు అనుభవంలోనికి వెళ్ళే అనుభవం ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలి. ఎవ్రీవన్ మస్ట్ హ్యావ్ అ రీబార్న్ ఎక్స్పీరియన్స్. అనేక మంది క్రైస్తవులు అని చెప్పుకుంటారు కానీ మారు మనసు పొందేవని చెప్పుకుంటారు కానీ ఈ మారు మనసు అనుభవం పొందిన దినము లేదా ఆ గడియ ఏదో పలానా టైంలో జరిగింది, అప్పుడు వచ్చింది, అయిపోయిందంటే కాదండి. యూ హ్యావ్ టు కంటిన్యూ ఇట్. ఈ కంటిన్యూషన్ అనేది ఎక్కడ కుదురుతుంది అంటే, ఎక్కడ సాధ్యపడుతుంది అంటే, వెన్ యువర్ ఫౌండేషన్ ఈజ్ గుడ్. హృదయము నిండిన దాన్ని బట్టి మీ తలంపులు ఉంటాయి, మీ తలంపులు బట్టి మీ మాటలు ఉంటాయి, మీ మాటలు బట్టి మీ క్రియలు ఉంటాయి, మీ క్రియలు ఒక అలవాటుగా మారుతాయి. ఈ అలవాట్లు మీకు ఏవైతే ఉన్నాయో దట్ డిసైడ్స్ వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యూ హ్యావ్. మీకు ఎటువంటి స్వభావము. ఈ అలవాట్లు అంటే ప్రతిసారి చేసే పని, ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ డిసైడ్స్ యువర్ డెస్టినీ. ఈ స్వభావం ఏదైతే ఉంటుందో చివరిగా ఏంటి మీ జీవితంలో సంభవించబోతుంది అన్నది దిస్ డిసైడ్స్. సో క్రైస్తవుడిగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు విభిన్న మనస్తత్వాల మధ్యన ఉంటూ మీరు విభిన్నంగా ఒక క్రైస్తవుడిగా ఉన్నారా, వారిలో ఒక్కరుగా ఉన్నారా అన్నది యూ హ్యావ్ టు బి వెరీ వాచ్ఫుల్. ఇవాళ అనేక మంది ఏమైపోతున్నారంటేనండి, తమ క్యారెక్టర్ని కోల్పోతున్నారు. అండ్ ఇది సామాన్యంగా వచ్చేది కాదు. ఇట్ విల్ ఓన్లీ కమ్ వెన్ యూ వాక్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో నడిచినప్పుడే, ఆ సిలువను మోసే భారము మీకు కలిగినప్పుడే, నా కొరకు నా క్రీస్తు సిలువ మీద మరణించారని మీరు విశ్వసించినప్పుడే ఆల్ దిస్ విల్ బి పాసిబుల్. దయచేసి గమనించండి, బైబిల్లోని ఉన్న వ్యక్తుల్లో ఒక గొప్ప వ్యక్తి గురించి ఇవాళ మనం ధ్యానిస్తాం. ఈయన గురించి మాట్లాడుతూ ఒక మంచి వచనము రాయబడ్డదండి. కీర్తనలు 105వ అధ్యాయము 19వ వచనం. మనం మాట్లాడే వ్యక్తి ఎవరంటే జోసెఫ్. యాకోబు కుమారుడైన యోసేపు గురించి మనం ఇవాళ ధ్యానిస్తాం. మొట్టమొదటిగా కీర్తనలు 105వ అధ్యాయము 19వ వచనం చదవండి. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. యెహోవా వాక్కు అతన్ని టెస్ట్ చేస్తుంది. ఏంటి? దేని గురించి? అతనికి కలిగిన ఆ దర్శనము నెరవేర్పుకు మునుపు యెహోవా వాక్కు, గాడ్ ఇస్ టెస్టింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ జోసెఫ్ టు ఫుల్ఫిల్ హిస్ డ్రీమ్. ఆయనకు ఒక దర్శనం కలిగింది. యవ్వన వయసులో ఉన్నప్పుడు ఒక గొప్ప దర్శనం దేవుడు ఆయనకిచ్చాడు. ఆ దర్శనం కలిగిన పిమ్మటే అనేకమైన పరిణామాలు అతని జీవితంలో జరిగాయి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, గాడ్ ఈస్ టెస్టింగ్ హిస్ క్యారెక్టర్ టు ఫుల్ఫిల్ హిస్ డ్రీమ్. దేవుడు అతనుకున్న స్వభావాన్ని పరీక్షిస్తున్నాడు. ఎందుకంటే అతని కళ నెరవేరడానికి. అతని కళ ఏంటి? ఆ కళ ఆదికాండము 37వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు చదువుదాం. ఆదికాండం 37వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు. యోసేపు ఒక కల కని, యోసేపు గారు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగపట్టిరి. అతడు వారిని చూచి, అతనికి ఒక కల కన్నది. ఆ కళ అన్నదమ్ములతో చెప్పుకుంటే వాళ్ళు ఆ కళ విన్న తర్వాత ఈ యోసేపు గారి మీద పగపట్టారండి. చదవండి ఇంకా.
అతడు వారిని చూచి ఆహా నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. ఆహా అదేమనగా, ఆహా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి. ఆహా నా పన లేచి నిలుచుండగా ఆహా మీ పనలు నా పనను చుట్టుకొని ఆహా నా పనకు సాష్టాంగపడినని చెప్పెను. ఆహా అందుకతని సహోదరులు, ఆహా నీవు నిశ్చయముగా మమ్ము లేపదవా, ఆహా నీవు నిశ్చయముగా మమ్ము నేలదవా, ఆహా మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, మా మీద నీవు నువ్వు అధికారిగా ఉంటావా, మేము నీ దగ్గరికి వచ్చి సాష్టాంగపడి నమస్కరిస్తామా? యు నీడ్ టు అండర్స్టాండ్, ఇక్కడికి వచ్చిన కళ అన్నదమ్ములకి కోపం తెప్పిస్తుందండి. ఇంకా చదవండి. అతని కలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. అతను మాట్లాడే విధము బట్టి, కలిగిన కళ బట్టి ఇంకా కోపం వస్తూ, ఆ కోపం ఎంతవరకు దారి తీసిందంటే కోపం వరకు ఆగకుండా పగకి దారి తీసింది. ఇంకా చదవండి. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియచేసి, ఆహా ఇదిగో నేను మరి ఒక కల కంటిని. ఆహా అందులో సూర్య చంద్రులను ఆహా 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాను. ఇక్కడ ఈయన వచ్చిన కళతో ఆగకుండా ఆల్రెడీ కోపం మీద ఉన్నారు, ఆల్రెడీ పగ మీద ఉన్నారు. ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట. చదవండి ఇంకా. అతడు తన తండ్రితోను ఆహా తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు ఆహా అతని తండ్రి ఆహా అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? ఆహా నేను నీ తల్లియు ఆహా నీ సహోదరులను ఆహా నిశ్చయముగా వచ్చి ఆహా నీకు సాష్టాంగ పడుదుమా అని అతని గద్దించెను. ఏంటయ్యా నీకు ఈ కళ వచ్చింది ఏంటి? కుటుంబం అంతా నీ దగ్గరికి వచ్చి సాష్టాంగపడి నమస్కరిస్తామా? దిస్ వాజ్ ద డ్రీమ్ జోసెఫ్ హ్యాడ్. అండ్ వాస్తవానికి ఆయన గురించి ఆ టైంలోనే ఆలోచిస్తే అన్నదమ్ములుగా అనిపించవచ్చు. ఏంటి మాట్లాడుతున్నాడు వీడు, ఏంటి ఎటువంటి స్వభావము, ఎటువంటి ఆలోచన, ఏంటి అహంకారంతో మాట్లాడుతున్నాడా, ఏంటి దర్శనం, ఏంటి మేమేంటి, ఆడికి చిన్నవాడికి వెళ్ళి మేము సాష్టాంగపడి నమస్కరించడం ఏంటి? దేర్ వాస్ అ లాట్ ఆఫ్ ఈగో ఇన్ ద ఫ్యామిలీ. బట్ యు నీడ్ టు అండర్స్టాండ్, ఇందాక కీర్తనలో చదివినట్లు 105:19 వచనంలోని ఆ కళ నెరవేరడానికి గాడ్ ఈజ్ పుట్టింగ్ జోసెఫ్ త్రూ అ టెస్ట్. ఈ కళ చెప్పగానే అన్నదమ్ముల మధ్యన కోపము, పగ. ఒకనొక దినాన్న యాకోబు గారు, అయ్యా యోసేపు వెళ్ళి అన్నదమ్ముల్ని కలిసిరా అని పంపిస్తాడు. యోసేపు గారు ప్రయాణమై వెళ్ళి అన్నదమ్ములు కలడానికి వెళ్ళినప్పుడు అన్నదమ్ములు దూరం నుంచి చూడగానే, అరే ఆ కళలు కనేవాడు వస్తున్నాడు రా, వీడికి తగిన శాస్తి లేదా ఒక మంచి గుణపాఠము మనము నేర్పాలి. వాడేంటి, మన తండ్రి ఏమో వాడిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, మనమేమో ఇక్కడ ఇలా పని చేస్తున్నాము. సో దేర్ వాస్ అ లాట్ ఆఫ్ ఈగో బిట్వీన్ ద బ్రదర్స్. ఈ కుటుంబస్తుల మధ్యన ఒక సమాధానం లేదు. ఈ సమాధానం లేకపోవడం వలన ఏమైందంటే ఈ యోసేపుకి ఎటువంటి గుణపాఠము నేర్పించుద్దాము అని ఆలోచన కలిగి ఉంటారు. మొట్టమొదటిగా వాళ్ళు ఆలోచించేది ఏంటంటే చంపివేద్దామా అని అనుకుంటారు. ఆ తర్వాత ఎందుకు చంపివేయడము, గుంటలో పడేద్దాము అని అనుకుంటారు. ఈ గుంటలో పడేద్దామని అనుకున్న తర్వాత, పడివేసిన తర్వాత మళ్ళీ అందులో ఉన్న ఒక బ్రదర్కి ఒక ఆలోచన కలుగుతుంది, ఎందుకన్నా అలాగా పడివేయడం, అమ్మేస్తే వాడిని బెటరు అని అనిపిస్తుందండి. కానీ దయచేసి గమనించండి, యోసేపుని మొట్టమొదటిగా ఆ గుంటలో పడివేసినప్పుడు, ఆ గుంటలో యోసేపు ఉన్నప్పుడు ఎటువంటి ఆలోచనలు అతనిలో నడిచి ఉంటాయి? ఏం జరుగుతుందో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, బయటికి ఎలాగ రావాలో తెలియదు. ఏకాంతంగా అక్కడ గడుపుతున్నాడండి. హీ డజంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్. తర్వాత ఏమి సంభవించబోతుందో అన్నది ఆయనకి తెలియదు. బట్ దెన్ హీస్ వెయిటింగ్, చూద్దాం ఏం జరుగుతుంది. మళ్ళీ ఇంతట్లో అన్నదమ్ములు వచ్చి వాడిని బయటికి లాగుతారు. బయటికి లాగినప్పుడు కూడా ఏమి అండు, సైలెంట్గానే ఉంటాడు ఈయన. ఆ టైంలో కూడా హీస్ థింకింగ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ హిమ్. ఆ తర్వాత ఇష్మాయేలీలు ఐగుప్తు వైపు వెళ్తున్నప్పుడు అమ్మేద్దాము, ఒక 20 వెండి షికాల్కి అమ్మేద్దామని డిసైడ్ అవుతారండి. అండ్ దే సెల్ హిమ్, అమ్మివేస్తారు ఆ ఇష్మాయేలీకి. ఇష్మాయేలీలు ఐగుప్తు ప్రయాణమై వెళ్ళిన తర్వాత కింద పనిచేస్తున్న
సైన్యాధిపతికి అమ్మేస్తారండి, పొతిఫర్కి అమ్మేస్తారు. ఈ పొతిఫర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకా అక్కడ ఏం జరుగుతుందో, ఆయన లైఫ్ ఎలాగా కొనసాగుతుందో అన్నది ఆయనకి తెలియదు. బట్ వెన్ హీ వాజ్ సోల్డ్ టు పొతిఫర్, పొతిఫర్ ఇతన్ని కొన్నప్పుడు అండి బానిసగా ముందుగా వెళ్తే, కానీ అక్కడతో ఆయన జీవితం అక్కడ ఆగలేదండి. హీ గోస్ టు వెరీ గుడ్ ప్లేస్. ఎంత మంచి స్థానానికి వెళ్తాడంటే, వాక్యంలో అక్కడ ఏమి రాయబడి ఉంటుందంటేనండి, ఆదికాండం 39 అధ్యాయము 6 నుంచి 10 వచనాల్లో రాయబడి ఉంటుంది. చదవండి. అతడు తనకు కలిగినదంతయు, ఎవరికి? పొతిఫర్కి కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి, యోసేపు చేతికి అప్పగించి, తాను ఆహారము తినుట తప్ప ఆహా తనకేమి ఉన్నదో ఆహా ఏమి లేదో విచారించిన వాడు కాడు. ఆహా యోసేపు రూపవంతుడును ఆహా సుందరుడునై ఉండెను. ఆహా అటు తర్వాత దయచేసి గమనించండి, పొతిఫరు యోసేపుని ఎంత నమ్ముతాడంటేనండి, అతనికున్న ఆస్తంతటి మీద ఆయన్ని అధిపతిగా పెడతాడు. అయ్యా నువ్వే చూసుకో ప్రతిదీని. ఎంత నమ్మకము లేకపోతే అటువంటి స్థానం యోసేపుకి ఈ పొతిఫర్ ఇస్తాడండి. సో హీ హ్యాడ్ ఆల్ ద పవర్స్ టు రన్ ద హౌస్. ఈ గృహాన్ని నడిపించడానికి ఆయన ఆస్తి కావచ్చు, దేనికన్నా కావచ్చు, ప్రతి దానికి ఆయన్ని అధిపతిగా పెట్టి నమ్మి ప్రతిదీ ఆయన చేతిలో పెడతాడండి. అట్ ది సేమ్ టైం ఇక్కడ బైబిల్లో రాయబడుతూ ఈయన అందగాడు. ఇంకా చదవండి. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. దయచేసి గమనించండి, దిస్ వాజ్ ద టైం హిస్ క్యారెక్టర్ వాజ్ బీయింగ్ టెస్టెడ్. ఇంత కీర్తనలో చదివాం కదండి, ఆయన కళ నెరవేరడానికి ఆయనకున్న ఆ క్యారెక్టర్ వాజ్ బీయింగ్ టెస్టెడ్. ఈయన అందగాడు యోసేపు. పొతిఫర్ భార్య యోసేపుని చూసి ఇష్టపడతాడు, ఇష్టపడి సాంగత్యం చేయాలని ఆశిస్తారు. కానీ యోసేపు దానికి అంగీకరించడండి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్ దట్ హీ ఆల్రెడీ హ్యాస్. దయచేసి గమనించండి, ఈ క్యారెక్టర్ అన్నదండి మనము ఏదో ప్రజలకి చూపించాలి, తెలియజేయాలి, లేదా ఇలాగ నేను కనిపించాలంటే వచ్చేది కాదండి. ఈ క్యారెక్టర్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ ఆల్రెడీ ఇన్ యూ. ఈ స్వభావం అన్నది మీలో ఆల్రెడీ కలిగి ఉంటుంది. ఈ స్వభావం అన్నది ఒక రోజులోని ఒక పూటలోని వచ్చేది కాదండి. ఈ స్వభావం అన్నది ఏంటంటే ఒక తరబీదు లాంటిది. జీవితంలో ఎన్నో ఒడిదొడుగులు, లేదా ఎన్నో కష్టాలు, నష్టాలు, ఎన్నో గట్లు దాటిన తర్వాత నేర్చుకున్న పాఠాల నుంచి, ఈ కలిగిన నొప్పుల నుంచి, బాధల నుంచి, ఈ అన్నిటిలో మీ విలువల్ని కాపాడుకుంటూ ఒక క్రమశిక్షణలో పెరిగితే దెన్ కమ్స్ అ గుడ్ క్యారెక్టర్. ఇవాళ విలువలు ఎక్కడ కోల్పోతాయి అంటేనండి, అవసరతలు, మనకున్న అవసరతలు మన విలువల్ని కోల్పోయే విధముగా చేస్తాయండి. చాలామంది వ్యక్తుల్ని సమాజంలో చూస్తామండి, సామాన్యంగా వాళ్ళ జీవితాన్ని ప్రారంభిస్తారు, మంచి విశ్వాసంతో ప్రారంభిస్తారు, మంచి ప్రార్థనతో ప్రారంభిస్తారు. దేవుడు దీవించిన తర్వాత అనేక మంది ఆ దీవెనలో కొనసాగే తత్వం ఉన్నదండి. దే ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం లేదు వాళ్ళ జీవితంలో. ఎందుకంటే దీవెనలు వచ్చిన తర్వాత వాళ్ళ స్వభావం బయటకు వస్తుంది. ద రియల్ క్యారెక్టర్ కమ్స్ అవుట్. కష్టాలు ఉన్నప్పుడు, ఒత్తిళ్ళు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు అండి అణిగి మణిగి తగ్గించుకొని ఇష్టమున్నా ఇష్టము లేకపోయినానండి ఒక క్రమశిక్షణలో జీవిస్తాం. ఎందుకంటే దే నో ఇఫ్ దే మేక్ అ రాంగ్ మూవ్, ఒక తప్పుడు అడుగు వేసినట్లయితే వాళ్ళ జీవితం పాడవుతుంది. వాళ్ళ జీవితమే కాకుండా వాళ్ళని నమ్ముకొని లేదా వాళ్ళు ఆధారపడి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితం కూడా పాడవుతుంది. బట్ ద ప్రాబ్లం కమ్స్ ఎప్పుడంటేనండి, వ్యక్తిగతంగా సమస్య అనేది ఎప్పుడో వస్తుందంటే ఒక వ్యక్తి బహుగా దీవించబడినప్పుడు. ఈ దీవెనలోని ఉన్నప్పుడు ఏమవుతుందంటేనండి
వాళ్ళు నిజమైన స్వభావం, ద రియల్ క్యారెక్టర్ కమ్స్ అవుట్. ఈ స్వభావం ఏం చేస్తుందంటేనండి, మేము చెప్పిందే రైటు, మేము చేస్తుందే రైటు, మేము నడుస్తుందే రైటు, వాళ్ళ ఆత్మీయ నేత్రాలు మూయబడతాయి. అండ్ వెన్ దట్ హ్యాపెన్స్, వాళ్ళు తప్పుడు స్వభావం, ద బ్యాడ్ క్యారెక్టర్ కమ్స్ అవుట్, ఎంత వేగంగా ఎదిగారో అంత వేగంగానే పడిపోతారండి. వాళ్ళు కూర్చొని ఆలోచించండి, ప్రపంచమంతా ఈ కరోనా వైరస్ నిమిత్తము బాధపడుతున్నారు. ఈ కరోనా వైరస్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి? మానవుడికి కలిగిన మేధస్సు నుంచి ఏర్పడ్డది ఈ కరోనా వైరస్. ఈ మానవుడు మేధస్సు ఎంతగా డెవలప్ అయిందంటే, ఒక వ్యక్తిని, ఒక ప్రాంతాన్ని, ఊరిని, దేశాల్ని, దేశంలో ఉన్న వ్యక్తుల్ని నాశనము చేసే విధముగా ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ అవుతుందండి. ఈ మానవుడు జ్ఞానము మనుషుల్ని చంపివేయడానికి ఉపయోగపడ్డది, కానీ మనుషుల్ని కాపాడడానికి జ్ఞానం ఇంకా ఉపయోగపడటం లేదండి. వాళ్ళు కూర్చొని ఆలోచించండి. వాస్తవానికి ప్రతి కుటుంబంలో, ప్రతి సమాజంలో, ప్రతి కులము, మతము, ప్రాంతము, దేశాల్లో ప్రేమ, ఐక్యత, సమాధానాలు కానీ నిండుగా ఉంటే ఒకరు కొట్టుకోవాల్సిన పని ఉండదు. ఒకరి గురించి ఒకరు ఈ న్యూక్లియర్ వెపన్స్ అని, ఈ బయో వెపన్స్ అని తయారు చేసుకోవాల్సిన పని లేదు. గాడ్ టోల్డ్ యూ టు లివ్ అ హ్యాపీ అండ్ అ ఫ్రూట్ఫుల్ లైఫ్. దేవుడు మిమ్మల్ని సంతోషముగా ఉండమని నిర్ణయించాడండి, ఫలించమని చెప్పాడండి. ఈవేళ ఫలించేదానికన్నా మనుషులే చంపివేసుకునే విధముగా సమాజము, దేశము ఎదుగుతుందండి. యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద మ్యాన్ కైండ్. ఈ స్వభావం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ వ్యక్తిలో నుంచి వచ్చింది. ఇవాళ చూడండి, ఎవరికన్నా ఏదన్నా హాని కలిగింది అనుకోండి, లేదా ఎవరి జీవితంలో అన్నా మీకు ఎరిగిన వారన్నా చనిపోయినా, అకస్మాత్తుగా ఏ అనారోగ్యం వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, మనం వెంటనే పలికి మాటలు ఏంటంటేనండి, వాడికి తగిన శాస్తి అండి, వాడికి అది జరగాల్సిందేనండి, వాడు అలాగే నాశనం అయిపోతాడని నాకు తెలుసండి. ఒక వ్యక్తి మరొక వ్యక్తి నాశనమును చూసి ఆనందిస్తున్నారు. ఒక వ్యక్తి పడిపోతుంటే వీళ్ళు చూసి ఆనందిస్తున్నారు. వాళ్ళకి అలాగే జరగాలండి అని అంటున్నారు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి తండ్రి తన కుమారుణ్ణి లోకంలోనికి పంపించాడండి. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి కాగా అద్వితీయ కుమారుణ్ణి లోకానికి ఎందుకు పంపించాడంటే ఆ శిలువ మీద ఆ పరిశుద్ధ రక్తాన్ని చెందించడానికండి. గాడ్ లవ్స్ యూ అండి. గాడ్ ఇస్ లవ్. క్రైస్తవులుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, ప్రతి క్రైస్తవుడు ప్రేమ కలిగి ఉండాలి. ఇవాళ కరోనా వైరస్లో అనేక మంది బాధలతో ఉన్నారండి. ఇవాళ ఉద్యోగాలు లేవు, పని లేదు, ఆదాయం లేదు. ఇంకో నెల 2 నెలలు అయితే ఏమవుతుంది, ఎలాగ మన ఇల్లు కొనసాగుతుంది అనే సంగతి మీకు నాకు తెలియదండి. యూ హ్యావ్ నో ఐడియా. అండ్ వాస్తవానికి ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ మే 3వ తారీఖు 4వ తారీఖున అయిపోతుందంటే నో, ఇట్ విల్ నాట్ ఎండ్. నాకు తెలిసి 2020 సంవత్సరం అంతా ఈ కరోనా గురించే అందరూ డెడికేటెడ్గా ఇంకా జీవిస్తారండి. ఉద్యోగాలు ఏమవుతాయో తెలీదు, ఆదాయం ఏమవుతుందో తెలీదు. యూ హ్యావ్ నో ఐడియా. దయచేసి గమనించండి, ప్రేమ లేకపోవడం వలన రాజ్యాలు కొట్టుకుంటున్నాయి. ఈ కొట్టుకోవడాల వలన ఈ బయో వెపన్స్ అని, ఈ న్యూక్లియర్ వెపన్స్ అని మనం తయారు చేసుకుంటున్నాం. ఎంత విచారకరం అండి. దరిదాపు ఈ వరల్డ్కి చూస్తే ఒక 2 లక్షల మంది చనిపోయారంటే ఎంత బాధాకరం. దేవుని ఉగ్రత ఎలాగ పనిచేస్తుందో యు నీడ్ టు థింక్. ఈ సమయంలో కూడా మీరు కూర్చొని ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, అయ్యా నన్ను కాపాడుతున్నందుకు వందనాలయ్యా, నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచినందుకు వందనాలయ్యా, ఆహారం పెడుతున్నందుకు వందనాలయ్యా, ఏ లోటు లేక నన్ను చక్కగా చూసుకుంటున్నందుకు
వందనాలు అయ్యా అని దేవునికి వందనాలు చెల్లించాలండి. అండ్ యూ డోంట్ నో వెన్ దిస్ విల్ ఎండ్. కానీ క్రైస్తవుడు కానండి మంచి స్వభావము కలిగి ఉంటే మన దేవుడు మనల్ని ఎప్పుడు విడువడు, ఎడబాయడండి. అండ్ దిస్ మ్యాన్ హ్యాడ్ ఎ డ్రీమ్. యోసేపుకి ఒక కళ వచ్చింది. ఆ కళ నెరవేరడానికి ఆయనకున్న స్వభావము ఈవేళ పరీక్షింపబడుతుంది. పూర్తి చేయండి. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. చూడండి, యోసేపు గారు ఆమెతో అంటే ఫొతీఫర్ భార్యతో మాట్లాడుతూ, అయ్యా నా అధికారి అన్నిటి మీద నాకు అధికారం చెల్లించమని ఇచ్చాడు, కానీ నీ మీద నాకు అధికారం చెల్లించమని నాకు ఇవ్వలేదమ్మా. ఇది పాపము. దిస్ ఇస్ సిన్. దిస్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ జోసెఫ్. అండ్ ఈయన పరీక్షించబడుతున్నాడు ఆ సమయంలో. గాడ్ ఈజ్ సీయింగ్ హిమ్. దేవుడు చూస్తున్నాడండి. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఈ వ్యక్తికి ఇవాళ అధికారం ఉంది, ఈ వ్యక్తికి ఏమన్నా చేసే అధికారం ఉంది, శక్తి ఉంది. కానీ ఆయన గీత గీశాడు. ఏంటి ఆ గీత? అమ్మా, నీ మీద అధికారము చెల్లించడానికి నాకు అధికారము లేదు. ఇవాళ వ్యక్తులు కానండి, యు నీడ్ టు నో వే టు డ్రా ద లైన్. కుటుంబాలుగా, కుటుంబస్తులుగా గీత ఎక్కడ గీయాలన్నది మీరు తెలుసుకోవాలండి. ఇవాళ అనేక మంది అది తెలియకే ఆ గీత దాటుతున్నారు. యూఆర్ క్రాసింగ్ ద లైన్. ఆ గీత దాటడం ఏమవుతుందంటే దేవుని దృష్టిలో మనం పడిపోతున్నామండి. వెన్ గాడ్ వాంట్స్ టు గివ్ అ బ్లెస్సింగ్ టు us, దేవుడు మనల్ని దీవించాలి అనుకున్న సమయంలో మనం ఆ గీత దాటుతున్నాం, ఆ దీవెన్ని కోల్పోతున్నాం. క్రైస్తవుడుగానండి మంచి స్వభావం అనేది ఒక రోజులో వచ్చేది కాదండి. అది ఒక ప్రయాస, అది ఒక కృషి. ఆ నిబంధనల్ని జ్ఞాపకం చేసుకోవడం, ఆజ్ఞల్ని జ్ఞాపకం చేసుకోవడం, దేవుడు నాకు ఒక ప్రమాణం ఇచ్చాడని గుర్తించడం, దేవుడు నా గురించి ఆ శిలువ మీద మరణించాడని ఎరగడం. వెన్ యూ నో ఆల్ దిస్ ఇన్ యువర్ మైండ్, ఇవన్నీ మీ ఆలోచనలో కానీ నడిస్తేనండి, యు ఆర్ ఎ న్యూ పర్సన్. మీరు ఎప్పుడైతే మారు మనసు పొందుతారో మీరు ఒక నూతనమైన సృష్టి. కానీ ఈవేళ మారు మనసు పొందామని చెప్పే అనేక మంది వ్యక్తులు నూతనమైన సృష్టి కాదు కదా, అసలు దేవుడు నిర్ణయించిన వ్యక్తులుగా లేదా అటువంటి విశ్వాసులుగా మనము జీవించటం లేదండి. దట్ ఈస్ వై యు ఆర్ నాట్ రిసీవింగ్ ద బ్లెస్సింగ్స్. ఈవేళ దీవెనలు ఎందుకు మన వరకు రావటం లేదంటే కూర్చొని ఆలోచించండి, దయచేసి గమనించండి. క్రైస్తత్వంలో ఉన్న గొప్పదనం ఏంటంటేనండి, మీరు దీవెన పొందడానికి, లేదా మంచి ఆరోగ్యం ఉండడానికి, లేదా పరలోక రాజ్యము చేరడానికి మీ వరకు మీరేమీ శ్రమ పడక్కర్లేదు, గుండు కొట్టించుకోక్కర్లేదు, దానాలు చేయక్కర్లేదు, మీ శరీరాన్ని కష్టపెట్టుకోక్కర్లేదండి. మీరు చేయవలసిన పనల్లా ఒకటే, మోకరించి ప్రార్థన చేయడం. మోకరించి, తండ్రి నన్ను క్షమించయ్యా. మీరు అనుకోవచ్చు, నాకు గొప్పగా ప్రార్థన చేయడం రాదని. యు నీడ్ నాట్ బీ గ్రేట్, బట్ యు హ్యావ్ టు బీ ట్రూత్ఫుల్. మనసు పూర్తిగా ప్రార్థన చేయాలండి. అండ్ గాడ్ లిసన్స్ టు దట్ ప్రేయర్. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, యు నీడ్ టు అండర్స్టాండ్ అండి. దేవుడు ఒక ప్రమాణం ఇచ్చాడండి వాళ్ళకి. అండ్ దట్ విల్ ఫుల్ఫిల్ ఇన్ యువర్ లైఫ్ వెన్ యు నీల్ డౌన్ అండ్ ప్రే. మోకరించి ప్రార్థించినప్పుడు అండి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడండి. ఇవాళ చూడండి, కరోనా వైరస్ అని వేల మంది, లక్షలాది మంది చనిపోతున్నారండి. బట్ యు ఆర్ సేఫ్. కాపాడుకోవాలి అనే ఆలోచన మీకున్నప్పుడు, దేవుడు మిమ్మల్ని రక్షించాలి అని తలంపు కలిగి ఉంటే మనస్ఫూర్తిగా
మంచి స్వభావము కలిగి ప్రార్థన చేయాలండి. ఎందుకంటే దేవుడు మీ స్వభావాన్ని పరీక్షించినప్పుడు కానీ మీరు ఫెయిల్ అయితేనండి, యూ విల్ నాట్ రిసీవ్ ద బ్లెస్సింగ్. అట్ ద సేమ్ టైం అది నెగ్గినట్లయితే ఆ దీవెనండి ఊహించలేని విధంగా ఉంటుందండి. చదవండి, పూర్తి చేయండి. కాబట్టి నేను ఎట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకున్నానని. చాలా జాగ్రత్తగా గమనించండి. ద ఓన్లీ వన్ లైన్ హీ హ్యాడ్. వాస్తవానికి యోసేపుని ఆ సమయంలో చూసేవారు ఎవరు లేరు, లేదా ప్రశ్నించేవారు ఎవరు లేరు ఆ టైంకి. ఇఫ్ హీ వాంటెడ్ హీ కుడ్ హ్యావ్ డన్ ఇట్. కావాలనుకుంటే పాపం చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఆమె ముందుగా వచ్చింది. కానీ ఈయనకున్న గొప్పతనం అండి. అండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్, ఆ టైంలోని యోసేపు గారి దగ్గర బైబిల్ లేదు, రూల్ బుక్ లేదు, కానీ ఆయన హృదయంలో దేవునికి ఆ స్థానం ఉందండి. ఆయన మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, చదవండి. దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని. దేవునికి, దిస్ ఈస్ వేర్ అ గుడ్ క్యారెక్టర్ కమ్స్ అవుట్. దేవునికి విరోధముగా ఆ పాపాన్ని నేను కట్టుకుంటానని తన యజమాని భార్యతో అనెను. హీ వాజ్ వరెడ్. దేవుని దృష్టిలో నేను పాపము చేస్తున్నానేమో. వాళ్ళ క్రైస్తవులుగానండి విచారకరం ఏంటంటే, అనేక మంది దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోతున్నాం. యు నీడ్ టు అండర్స్టాండ్. మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, రహస్యంగా ఏ పని చేసినా, యు నీడ్ టు అండర్స్టాండ్ దేర్ ఇస్ సంబడి వాచింగ్ యూ. ఇక్కడ యోసేపు ఏమంటాడండి, దేవుని దృష్టిలో నేను పాపము చేస్తానేమో, ఒక పాపిలాగా నేను కనిపిస్తానేమో. హీ వాజ్ వరెడ్. ఇవాళ అనేక మంది క్రైస్తవులకి అటువంటి తలంపులు లేవండి. దేవుడు చూస్తాడు, దేవుడు వింటున్నాడు నా మాటలు, దేవుడు నా ప్రవర్తన, నా క్రియలను అన్నీ గమనిస్తాడు, దీన్ని బట్టి ఒక తీర్పు ఉందాది అనే విషయాన్ని మర్చిపోతున్నాం. మారు మనసు పొందింది అని అంటున్నాం, కానీ దేవుడు చూస్తున్నాడని కానీ తలంపు కానీ మీలో ఉంటే అనేకమైన పాపపు కార్యాలు కానీ, మాటలు కానీ, క్రియలు కానీ మీరు చేయరండి. అండ్ వెన్ యూ డోంట్ డూ ఇట్, మీరు ఆ పరీక్షను నెగ్గుతారండి. అండ్ దెన్ యూ విల్ రిసీవ్ అ బ్లెస్సింగ్. ఇవాళ ప్రపంచం గురించి ఆలోచించండి. ఎంతో చక్కగా ఎదుగుతున్నామని అనుకుంటున్నారు. ఆర్థికంగా నేను బాగున్నానని అనుకున్నారు, గృహపరంగా నేను బాగున్నాను అనుకున్నారు. యూ థాట్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ ఇన్ యువర్ లైఫ్. నా జీవితము నేను ఎలాగ నిర్ణయించానో అలాగ సాగుతుంది. దేవుడు నన్ను దీవించాడు, నా కుటుంబాన్ని దీవించాడు, నాకు ఆర్థికంగా లోటు లేదని అనుకున్న సమయంలో దేవుడి కరోనా వైరస్ని తెచ్చండి అల్లకోలం చేశాడండి ప్రపంచం అంతా. ఉన్నోడు కూడా లేనోళ్ళలాగా ఉన్నాడండి. ఇవాళ ఉన్నోడు కూడా ఆ కరోనా వైరస్ కానీ నాకు తాగితే నేను చచ్చిపోతానేమో అని భయంతో జీవిస్తున్నాడు. చాలామంది గృహం దాటి బయటికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఎవరినన్నా ముట్టుకుంటే తాకితే నాకు కరోనా వైరస్ తాకేస్తుందేమో, ఎవరైనా తుమ్మగానే నాకు తాకేస్తుందేమో భయము. ఈ భయముతో బయటికి వెళ్ళకుండా అలాగ ఇంట్లో ఉంటున్నారు. ఎందుకు? ఇంకా కొంతకాలము జీవించాలని. యు నీడ్ టు అండర్స్టాండ్, మన దేవుడు నమ్మదగిన వాడండి, కృప కలిగిన దేవుడు, రక్షించే దేవుడండి. వెన్ గాడ్ ఇస్ విత్ అస్, హూ కెన్ బి అగేన్స్ట్ అస్? దేవుడు నాతో ఉంటే వ్యతిరేకి ఎవరండి? హూ కెన్ బి అగేన్స్ట్ అస్? సాతాను ఎన్ని కుతంత్రాలు వేసినా విజయం మాత్రము నాదేనండి. బికాస్ గాడ్ ఇస్ విత్ మీ. మీకు ఒక తలంపు ఉండాలి, ఏంటంటే దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను దేవుని దృష్టిలో పాపము చేయకూడదని. చూడండి, ఈమెకి కోపం కలుగుతుంది. వీడు నా మాటని అంగీకరించలేదా? పొతిఫర్ ఆవిడికి కోపం కలుగుతుంది యోసేపు మీద. తగిన శాస్తి, ఒక గుణపాఠం నేర్పించాలని అనుకుంటుందండి.
ఆదికాండము 39 అధ్యాయము, ఆదికాండం 39 అధ్యాయము 19 నుంచి 23 వచనాలు చదవండి. కాబట్టి అతని యజమానుడు, ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి, భార్య ఒక తప్పుడు సాక్ష్యాన్ని యోసేపు గారి మీద పలుకుతుందండి. ఈ తప్పుడు సాక్ష్యాన్ని పొతీఫర్ నమ్మి ఈ ప్రక్రియని చేస్తాడు. తర్వాత చదవండి. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాల్లో వేయించెను. అతడక్కడ చెరసాల్లో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి. చేసి గమనించండి, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట. కాబట్టి యెహోవా యోసేపుకి తోడయుండి. యు నీడ్ టు అండర్స్టాండ్, యోసేపు గారికి ఈ అనుభవం మొట్టమొదటిసారి కాదు, గుంటలో పడేసినప్పుడు. కాబట్టి యెహోవా యోసేపుతో తోడై ఉన్నాడు, పైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇష్మాయేలీలకు అమ్మేశారు. కాబట్టి యెహోవా ఈయనతో తోడై ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? పొతీఫర్ దగ్గరికి వెళ్ళాడు. పొతీఫర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భార్య పలికిన తప్పుడు సాక్ష్యంతో చెరసాల్లోకి వెళ్ళాడు. మళ్ళీ చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, కాబట్టి యెహోవా ఆయనతో తోడై ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి, ప్రపంచమంతా కరోనా వైరస్తో బాధపడుతుంది. మీరు నేను ఇంత ఆరోగ్యంగా చక్కగా ఉన్నామంటే కాబట్టి యెహోవా మనతో తోడై ఉన్నాడు. యు నీడ్ టు అండర్స్టాండ్ దాట్. యెహోవా నాతో తోడై ఉన్నాడు కాబట్టే నేను ఆరోగ్యంగా ఉన్నాను. యెహోవా నాతో తోడై ఉన్నాడు కాబట్టే నాకు ఆహారానికి లోటు లేదు. యెహోవా నాతో తోడై ఉన్నాడు కాబట్టే నేను, నా కుటుంబము ఎంత ఆరోగ్యంగా చక్కగా ఉన్నాము. యెహోవా నాతో తోడై ఉన్నాడని మీరు నమ్మినట్లయితేనండి, మీరు ఆలోచించుకోవాల్సిన విషయం, మీరు తోడై ఉన్నారా? బదులుగా మీ 24 గంటలు రోజంతా ఇంట్లోనే ఉంటున్నారండి. వాట్ ఆర్ యూ డూయింగ్ టుడే? టీవీ చూసుకొని ఉంటున్నావా 24 గంటలు? సినిమాలు చూసుకుంటుంటున్నామా? ఈజ్ దర్ అ ప్రేయర్ టైం? ఈజ్ దర్ అ డెవోషన్ టైం? దేవునితో మాట్లాడుతున్నారా? దయచేసి గమనించండి, మీరు చూస్తున్న అదే టీవీలోనండి అనేకమైన దేవునికి సంబంధించిన చరిత్రతో కూడుకున్న విషయాలు ఉన్నాయి. మీరు యూట్యూబ్లోని కానీ వెళ్ళి ఆదికాండము మూవీ అంటే యూ విల్ హ్యావ్ ద ఫుల్ పిక్చర్ ఆఫ్ ద జెనసిస్. బైబిల్ గురించి మూవీ అంటే బైబిల్ చరిత్ర గురించి రాయబడి ఉంటుంది. మీకు ఏ వ్యక్తి గురించి తెలుసుకోవాలి, సమూయేలు గురించి తెలుసుకోవాలని ఉందా, సమూయేలు చరిత్ర అని కొడితే యూ హ్యావ్ సో మెనీ థింగ్స్. వాస్తవానికండి ఇవన్నీ చూసుకుంటూ పోతేనండి మనం ఒక నూతన వ్యక్తిగా తయారవుతాం. ఈ చూడడం వలన ఏమవుతుందంటేలే మనలో ఉన్న స్వభావము మారుతుంది. ఈవేళ మీరు టీవీలో ఏ కార్యక్రమం అయితే చూస్తున్నారో దట్ డిఫైన్స్ యువర్ క్యారెక్టర్. మీకున్న స్వభావాన్ని బట్టి అటువంటి విషయాలనే టీవీలో చూస్తారు. ఇవాళ టీవీలో అనేకమైన విషయాలు ఉన్నాయండి. వార్తలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, సీరియల్స్ ఉన్నాయి. సీరియల్స్లో రకాలు ఉన్నాయి, చరిత్రకి కూడా ఉన్నాయి, హారర్ ఉన్నాయి. మీ ఆలోచనను బట్టి, మీకున్న క్యారెక్టర్ని బట్టి యూ వాచ్ ద పర్టికులర్ ప్రోగ్రామ్. మీకున్న ఆలోచనలను బట్టి మీకు ఆలోచనలకి నచ్చిన విధంగా మీరు ప్రవర్తిస్తుంటారు. బికాజ్ దట్ ఈస్ యువర్ స్వభావము. మీలో ఉన్న స్వభావము అటువంటి క్రియలు చేపిస్తుంటాయండి. ఆర్ యూ స్పెండింగ్ టైమ్ విత్ గాడ్ టుడే? ఆయన మనతో తోడే ఉన్నారండి. మీరు తోడుగా నడుస్తున్నారా? డూ యూ హ్యావ్ దట్ టైమ్ టు విత్ గాడ్? దేవునితో మీకు అటువంటి సమయం ఉందా? అటువంటి అనుభవం ఉందా? దయచేసి గమనించండి, ఇట్ డజంట్ కమ్ ఓవర్ నైట్. రాత్రికి రాత్రి అది వచ్చేదండి. కృషి, స్వభావము, ఆలోచన, తలంపు. చదవండి ఇంకా. అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి
ఇక్కడ కూడా జరిగిన విషయం ఏంటంటేనండి, యోసేపు గారి జీవితంలో ఆ చెరసాలకున్న అధిపతి ఈయన్ని ఇన్ఛార్జ్గా పెడతాడు. కూర్చోండి. అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. ఈయన ఒక ఖైదీకి వెళ్ళాడు అక్కడికి, కానీ ఆ ఖైదీలందరికీ మళ్ళీ ఒక హెడ్గా ఈ జైలర్ మళ్ళీ ఎవరిని పెట్టాడండి? యోసేపుని పెట్టాడు. కానీ కూర్చొని ఆలోచించండి, దేవుని కృప ఎంత బలముగా ఉంటుందంటేనండి, మీరు ఎటువంటి స్థితిలోనున్నా మీరు అనుకోవచ్చు, నేను ఈ స్థితిలో ఉన్నాను, నాకు మార్గం లేదు, వచ్చిన ఏమవుతుందో నాకు తెలియదు, ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో, రేపు ఏమి సంభవించబోతుందో నాకు తెలియదు అనుకున్న సమయాల్లోని యు నీడ్ టు అండర్స్టాండ్, అటువంటి స్థితిలో కూడా దేవుడు మీతో తోడై ఉండి ఒక మంచి స్థానంలో పెడతాడండి. యోసేపు గారిని ఇక్కడ కూడా మంచి స్థానంలో పెట్టాడు. పొతీఫర్ గారి దగ్గర పనిచేస్తూ కూడా మంచి స్థానంలో ఉన్నాడు, జైల్లో ఉంటూ కూడా మంచి స్థానంలో ఆయన ఉన్నాడండి. చదవండి. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక, యెహోవా యోసేపు గారితో తోడై ఉన్నాడు గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. అతను చేసే పనులన్నీనండి యెహోవా ఏం చేశాడంటే సఫలం. He gave victory. He fulfilled. ఇవాళ క్రైస్తవులుగా మీరు కూర్చొని ఆలోచించుకోవాల్సిన విషయం అండి, దేవుడు మనతో తోడై ఉన్నప్పుడు మీరు చేసే ప్రతి పని దేవుడు సఫలపరుస్తాడండి. అండ్ దట్స్ ఓన్లీ పాసిబుల్ వెన్ యూ వాక్ విత్ గాడ్. దేవునితో నడిచినప్పుడే అది సాధ్యం. యోసేపు గారి జీవితం గురించి ఆలోచించండి. గుంటలో పడివేయబడ్డాడు, అమ్మవేయబడ్డాడు, పొతీఫర్ కింద పనివాడుగా ఉన్నాడు, ఇవాళ చెరసాల్లో ఉన్నాడు. ఒక దరిదాపు ఒక 13 సంవత్సరాలండి ఈ గ్రాఫ్ అంతా నడుస్తుందండి. ఇదంతా నడిచింది దేనికంటే ఈ చెరసాల దగ్గరికి రావడం చాలా ప్రాముఖ్యం. ఫరోకి ఒక కళ వస్తుంది, ఆ కళకి భావం ఎవరో చెప్పలేరు. ఈ భావము ఎవరు చెప్పలేని టైంలోని యోసేపు ఆ కళకి అర్థం చెప్తాడు. ఈ కళకి భావం చెప్పినప్పుడు, అర్థం చెప్పినప్పుడు ఫరో యోసేపుని చూసి చాలా ఆనందిస్తాడు. ఎందుకంటే ఈ ఫరోకి వచ్చిన కళ ఎంత ప్రాముఖ్యమైనదంటే అతనికి మాత్రమే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ ఉపయోగకరమైనది. It was very useful for the region and the people. It was not confined to one person. ఒక వ్యక్తికి లాభసాటిగా ఉండేది కాదండి. ఆ సమయంలో యోసేపు గారి కానీ ఆ కళకి భావము కానీ తెలియజేయకపోతే ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ ఆ రాబోయే ఆ కరువు దినాలకి బానిసవుతారు. So he was one person protected the whole nation at that point of time. ఆ దేశంలో ఉన్న వారందరినీ ఈ వ్యక్తి రక్షించాడండి. ఇవాళ కూర్చొని ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇవాళ ఈ కరోనా వైరస్తో ప్రపంచం అంతా బాధపడినప్పుడు అండి క్రైస్తవులుగా మీరు చేయవలసిన పని ఏంటంటే, దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ చర్చ్ టు బికమ్ వన్. ఇది ఏ సమయం అంటే సంఘాలన్నీ ఏకమవ్వాలండి. బాప్టిస్ట్ లేదు, పెంతికోస్ట్ లేదు, సిఎస్ఐ లేదు, లూథరన్ లేదు, రోమన్ క్యాథలిక్ లేదండి. ఇట్ ఈస్ ఓన్లీ వన్ చర్చ్. సంఘముగా, ఏక సంఘముగా మనం ఏర్పడాలండి. ఈవేళ కూర్చొని ఆలోచించండి. దేశాలు విభిన్న మనస్తత్వాలతో నడుస్తున్నాయి కాబట్టి దేశాల మధ్యన దేశాలు వైరం వస్తుంది. ఇవాళ క్రైస్తవుల మధ్యన మనకెందుకు ఈ వైరం? ఇవాళ చూడండి, ఈ డినామినేషన్ మధ్యన వైరం ఉంది మనకి.
వాళ్ళు విలువలు కరెక్ట్ కాదండి, వీళ్ళు సిద్ధాంతాలు రైట్ కాదండి. బట్ యు నీడ్ టు అండర్స్టాండ్, దేవుని వాక్కు ఒకటేనండి. దేర్ ఇస్ ఓన్లీ వన్ వర్డ్. ఈ ఒక వాక్కుని మీరు తెలుసుకోవాల్సిన అవసరత మీకుంది. యు నీడ్ టు కమ్ ఇన్ టు వన్ ఆర్డర్. ఈవేళ సంఘము ఏకముగా ఉండాలండి. ఎప్పుడైతే సంఘము ఏకముగా ఉంటుందో సువార్త అనేది గొప్పగా కొనసాగుతుందండి. చాలా విచారకరం ఏంటంటే క్రైస్తవులలో మధ్యన ఈ ఏకాగ్రత లేదు, ఈ ఏకత్వం లేదు, ఈ ప్రేమ లేవు, సమాధానం లేదు. మనము నిర్ణయిస్తున్నాం వీళ్ళు రైట్, వీళ్ళు రైట్ కాదు. యు నీడ్ టు అండర్స్టాండ్, ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుడికి ప్రతి ఒక్క వ్యక్తి ఒకటేనండి. దేవునికి ఆశ ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను అందించాలి. దేవుని గురించిన వార్త, సువార్తని మీరు అందించాలి. ఆర్ యూ స్ప్రెడింగ్ ద గాస్పెల్ టుడే? క్రైస్తవులుగా ఇవాళ ఇంట్లో ఖాళీగా ఉందండి, మనకి టైం 24 గంటలు ఖాళీగా ఉందండి. హౌ మచ్ టైమ్ ఆర్ యూ గివింగ్ టు గాడ్ టు స్ప్రెడ్ ద గాస్పెల్? దేవునికి ఎంత సమయం ఇస్తున్నామండి సువార్తను ప్రకటించడానికి? ఇవాళ కాపర్ గారు చక్కగా ప్రసంగం చేసి వీడియోలో పెడతారండి. ఈ వీడియోని ఎంతమందికి మనము ఈ సువార్తను అందిస్తున్నాం? ఫేస్బుక్ చూడండి, ఇన్స్టాగ్రామ్ చూడండి, వాట్సాప్ చూడండి, ఈ సోషల్ మీడియా ఏదన్నా చూడండి, 24 గంటలు టిక్ టాక్ అంటాము, లేదా లోకానికి సంబంధించిన ఏవో విషయాలను పంపించడానికి మనం ఇష్టపడతాము. కానీ సువార్తని అందించడానికి మీరు ఎంతమంది కృషి చేస్తున్నారు? దిస్ ఈస్ ద టైమ్ ఫర్ చర్చ్ టు బికమ్ వన్ అండ్ స్ప్రెడ్ ద గాస్పెల్. సంఘము ఏకమై సువార్తని అందించాలండి. అండ్ వెన్ యూ డూ ఇట్, గమనించుకోండి, మీరు ఇది ఎప్పుడైతే చేస్తారో దేవుడు మీతో తోడై ఉంటాడండి. ఇవాళ క్రైస్తవ సమాజము వలన ప్రపంచానికి ఒక సందేశము తెలియాలి. ఏంటంటే క్రైస్తవులందరూ ఏకాగ్రతతో ప్రార్థన చేస్తే కరోనా వైరస్ అట్టే ఆగిపోద్దండి. ఇట్ విల్ స్టాప్ ఇమీడియట్లీ. దేవుడు ఏం చెప్పాడండి? విశ్వాసంతో మీరు ప్రార్థన చేస్తే కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుందని దేవుడు చెప్పాడండి. ఈవేళ ఐక్యత లేదు, సమాధానం లేదు. అందుకే మన ప్రార్థనలు శక్తి కలిగి లేవు. యు నీడ్ టు అండర్స్టాండ్, ఇది ఎలాగ వస్తుందంటే ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ అ గుడ్ క్యారెక్టర్. మీలో ఉన్న మంచి స్వభావము నుంచి మంచి తలంపులు వస్తాయి, మంచి తలంపుల నుంచి ప్రేమ వస్తుంది, ప్రేమ, ఐక్యత, సమాధానం నుంచి క్రైస్తవులందరూ ఒక సంఘముగా ఏర్పడతారు. సంఘముగా ఏర్పడినప్పుడు సువార్త అనేది ప్రపంచమంతా వెళ్తుందండి. ఇవాళ యోసేపుకి ఉన్న దేవుడిచ్చిన అజ్ఞానమును బట్టి ఫరోకు వచ్చిన ఆ కళని తెలియజేశాడండి. ఆ తర్వాత ఆయనకి ఎటువంటి స్థానానికి వెళ్ళాడో చూడండి. ఆదికాండం 41వ అధ్యాయము 39 నుంచి 43 వచనాలు చదవండి. ఆదికాండము 41వ అధ్యాయము 39 నుంచి 43 వచనాలు. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలనని నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. ఫరో చెప్తున్నాడండి, అరే బాబు, నువ్వు ఇంత మంచి సందేశాన్ని తెలిపావు కాబట్టి నిన్ను ఒక మంచి స్థానంలో నేను పెడుతున్నాను. అదేంటంటే చదవండి. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనయుందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని. ఐగుప్తు దేశం అంతటి మీద నేను నిన్ను నియమిస్తున్నానయ్యా. నీకు నాకు ఒకటే తేడా ఏంటంటే
ఆ సింహాసనానికి నేను అధికారిగా ఉంటాను, కానీ సమస్తము నువ్వే చూసుకుంటావు. కూర్చోండి. ఇంకా యోసేపుతో చెప్పెను, మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతని నియమించెను. యు నీడ్ టు అండర్స్టాండ్, దేవుడు ఐగుప్తు దేశము అంతటి మీద ఒక విశ్వాసాన్ని పెట్టాడండి, టు ప్రొటెక్ట్ హిస్ పీపుల్. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానము, నిన్ను నీ సంతానాన్ని దీవిస్తాను. యాకోబు కుమారుడు యోసేపు. ఆ తర్వాత వచనాలన్నీ చదివితేనండి వాళ్ళ పిల్లలు వాళ్ళ వంశాలన్నీ ఇక్కడి నుంచి వాళ్ళకు ఒక ఐడెంటిటీ వస్తుంది. యు నీడ్ టు అండర్స్టాండ్, దేవుడు అటువంటి ఉన్నతమైన స్థితిలో యోసేపుని పెట్టాడండి, ప్రొటెక్ట్ హిస్ పీపుల్. ఆ జనాంగాన్ని కాపాడడానికి, రక్షించడానికి, బహు చక్కగా ఏలడానికి యోసేపుని పెట్టాడండి. ఇవాళ క్రైస్తవులుగా దేవుడు మీకు ఒక అవకాశం ఇస్తున్నాడండి. ఇఫ్ వీ బికమ్ వన్, ఏకాగ్రతతో కానీ మనం ఉన్నట్లయితేనండి, ప్రపంచానికి ఒక మంచి సందేశము తెలియజేస్తూ, ఒక సువార్తని తెలియజేస్తూ, సూచ్యక్రియల్ని చూపించే వారుగా మనం ఉంటామండి. బట్ వీ హ్యావ్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఫెయిత్. అటువంటి విశ్వాసము మనకి ఉండాలండి. అటువంటి విశ్వాసము కానీ మనం ఉంటేనండి, మనము ప్రపంచాన్ని మార్చేవారం అవుతామండి. వీఆర్ ద వన్స్ టు చేంజ్ ద వరల్డ్. ఈవేళ అందరిలో ఒక వారుగా మనం ఉండకూడదండి, ప్రత్యేకింపబడి మనం ఉండాలండి. యూ హ్యావ్ టు బీ ఎ స్పెషల్ పర్సన్. క్రైస్తవుడుగా ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తిగా మీరు ఉండాలండి. అండ్ దట్ విల్ ఓన్లీ హ్యాపెన్. అది ఎప్పుడు సాధ్యమంటే దేవుడు మనతో ఉన్నప్పుడండి. ఎంత జరిగిన తర్వాత, అంత స్థితిలోనికి వెళ్ళిన తర్వాత, ఈ కరువు వలన యోసేపు గారు అన్నదమ్ములు తిరిగి యోసేపు గారి దగ్గరికి వస్తారండి. ఈ వివరాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఆదికాండము 42వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల్లో ఉంటాయి. ఈ అన్నదమ్ములు యోసేపు గారి దగ్గరికి వచ్చినప్పుడు సాష్టాంగపడి నమస్కరించినప్పుడు యోసేపు గారు గుర్తిస్తాడు. హీ నోస్ హిస్ బ్రదర్స్. గుర్తించి తర్వాత ఆయనకి కలిగిన దర్శనము ఈయనకి జ్ఞాపకం వస్తుందండి. హీ విల్ రిమెంబర్ ద డ్రీమ్ దట్ హీ గాట్. కూర్చొని ఆలోచించండి, ఏమైపోతాదా ఆయన జీవితం? గుంటలో చనిపోతాడా? బానిసగా పనివాడుగా మిగిలిపోతాడా? చెరసాల్లో ఒక ఖైదీగా ఉండిపోతాడా? ఏమవుతుంది అనుకుంటున్న సమయంలోనండి, ఈజ్ దేర్ ఆన్ ద హైయెస్ట్ ప్లేస్, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. దేవుడు అతనికి కలిగిన దర్శనము నెరవేరింది. దాట్స్ బికాస్, మళ్ళీ కీర్తనలో ఇందాక ధ్యానించిన వంశంలోనికి వెళ్దాం. అదేంటంటే, దేవుడు యోసేపు గారి స్వభావాన్ని పరీక్షిస్తున్నాడు అతని కళ నెరవేరడానికి. ఆయన పరీక్షలో నెగ్గాడు కాబట్టి ఆ పొతీఫర్ భార్యకి కానీ ఆ మాటలకు కానీ తల ఒగ్గినట్టయితే ఇవాళ యోసేపు గారు ఆ స్థానంలో ఉండేవాడు కాదండి. ఆయన ఆ స్థానంలో లేకపోతే ఆ కళ నెరవేరేది కాదు. ఇవాళ దేవుడు అనేక మంది దైవజనులకి మారు మనసు పొందిన తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత అనేకమైన దర్శనాలు దేవుడు మీకు ఇచ్చాడండి. కూర్చొని ఆలోచించండి, మీకు కలిగిన దర్శనాలు నెరవేరుతున్నాయా?
మీరు ఏ కళలు అయితే కన్నారో అవి నెరవేరుతున్నాయా, లేదా కలలుగానే మిగిలిపోయాయా? మన దేవుడు గొప్ప దేవుడు అండి. నా జీవితంలోనండి చిన్ననాటి నుంచి నేను ఏ కళలు అయితే కన్నానోనండి, వాస్తవానికి నేను ఇవాళ ఒకటి మొదలు పెడతానండి. దేర్ ఆర్ సో మెనీ డ్రీమ్స్ దట్ గాడ్ ఫుల్ఫిల్డ్ ఇన్ మై లైఫ్. దేర్ ఆర్ సో మెనీ డ్రీమ్స్ yet to be fulfilled. దేవుడు నా కలలు నెరవేర్చాడండి. నా కలలు నెరవేర్చినప్పుడు నేను మా నాన్నగారితో అమ్మగారితో నా భార్యతో పంచుకొని మేము ఆ స్థితిలో ఉండేవాళ్ళమి, కానీ ఈ స్థితిలో ఉంటామని నేను కల కన్నాను. దేవుడు నా కలల్ని నెరవేర్చాడు. సో దేవుడు నా కలలు నెరవేర్చాడు కాబట్టి నాకున్న విశ్వాసం ఏంటంటే, రాబోయే దినాల గురించి నేను ఏ దర్శనాలు అయితే చూశానో అవి కూడా నెరవేరుతాయని విశ్వాసం నాలో ఉందండి. ఇవి నెరవేరాయి కాబట్టి దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడని సంగతి నాకు తెలుసండి. సో వెన్ గాడ్ ఈస్ లుకింగ్ ఎట్ మీ, దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను త్రొట్టిల్లిపోకుండా క్రమశిక్షణలో దేవుడంటే భయము కలిగి నడవాలని తలంపు నా ఆలోచనలో 24 గంటలు నడుస్తుందండి. ఆ ఆలోచనలు ఏం చేస్తాయంటేనండి, మీ స్వభావాన్ని లేదా మీ క్యారెక్టర్ని ఎల్లవేళలా సరిదిద్దుతుంటుంది. ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, జీవితము మీరు అనుకున్నట్లు నడదండి. లైఫ్ విల్ నెవర్ లీడ్ ద వే యు థింక్. ఒక్క పరీక్ష తర్వాత ఒక పరీక్ష వస్తూనే ఉంటుందండి. ఇవాళ కూర్చొని ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ ఒత్తిడిలో, ఆ ఇబ్బందుల్లో, ఆ కష్టాల్లో, ఆ నొప్పుల్లో యూ హ్యావ్ టు స్టాండ్ స్ట్రాంగ్. మంచి విశ్వాసగా నిలబడాలండి. మంచి విశ్వాసగా మీరు నిలబడినప్పుడు అండి, ఎన్ని తుఫాన్లు వచ్చినానండి, దేవుడు మనతో తోడై ఉన్నాడు కాబట్టి మనం కొట్టుకుపోవండి. బీట్ కరోనా వైరస్, బీట్ అ ఫైనాన్షియల్ ప్రాబ్లం, కరోనా వైరస్ కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, మానసిక ఒత్తిళ్లు కావచ్చు, బీ స్ట్రాంగ్ ఇన్ గాడ్. గాడ్ విల్ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్. ఎటువంటి కళలు కంటున్నామండి మనం? కళలు కంటున్నామా అసలు? మీ కళల్లో ఏం చూస్తున్నారు? మంచి ఇల్లు, మంచి వాహనము, ప్రజలు మీరు పొగడాలి. ఇస్ దట్ ఆల్ యూర్ సీయింగ్ ఇన్ యువర్ డ్రీమ్స్? డ్రీమ్ టు బీ ఎ గుడ్ క్రిస్టియన్. మంచి క్రైస్తవుడుగా ఉండాలని కలకనండి, మంచి విశ్వాసంగా ఉండాలని కలకనండి, మీ ద్వారా సువార్త జింపబడాలని కలగనండి, మీ ద్వారా అనేక మందికి మేలు కలగాలని అటువంటి కలలు కనండి. ఇవాళ కూర్చొని చూడండి, అమెరికా దేశము ధనవంతులు ఉండే దేశము, కానీ వేలాది మంది చనిపోతున్నారండి. ఈ లోకంలో ఉన్నదంతా సంపాదించుకొని మీ ప్రాణము కోల్పోతే మీకేమి లాభం? యు నీడ్ టు అండర్స్టాండ్. విశ్వాసగా జీవిస్తేనండి యూ విల్ సీ గ్రేట్ థింగ్స్. చూడండి, ఆదికాండము 45వ అధ్యాయము 3-7 వచనాలు త్వరగా చదువుకుందాం. అప్పుడు యోసేపు, నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయిరి. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు, ఎంత ప్రేమ కలిగిన వ్యక్తి అండి, ఎంతో శ్రమ పొందాడు. కానీ ఆ సమయం వచ్చేసరికి అన్నిల్ని పిలిచి వాటేసుకుంటున్నాడు. చదవండి ఇంకా. వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అరే అన్నిలారా, మీరు అమ్మివేశారు కదా ఆ యోసేపుని నేనే. ఇవాళ చెప్తున్నానండి, సమాజం మిమ్మల్ని తృణీకరించవచ్చు, మీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ప్రతి ఒక్కరు మిమ్మల్ని తృణీకరించవచ్చండి. బట్ ఇఫ్ యు ఆర్ విత్ గాడ్, మీరు దేవునితో నడిచినప్పుడు అండి, దేవుడు మిమ్మల్ని ఎప్పుడు తృణీకరించడండి. హీ విల్ నెవర్ లీవ్ యూ. గాఢాంధకారపు లోయల్లో సంచరించినను మీకు ఏ అపాయము కలగదండి.
ఈవేళ మిమ్మల్ని నమ్మిన వారు, ప్రేమించిన వారు, దే మైట్ లీవ్ యూ, మిమ్మల్ని విడిచిపెట్టచ్చు, బట్ గాడ్ విల్ నెవర్ లీవ్ యూ. ఇక్కడ చెప్తున్న మాట అండి యోసేపు, అరే అన్నలారా, అమ్మేశారు కదా నన్ను, ఆ యోసేపుని నేనేనయ్యా, నేనే, దిస్ ఈజ్ మీ, దిస్ ఈజ్ ద పర్సన్ హూమ్ యూ హేటెడ్. నన్ను చూసి అసూయపడ్డారు, వ్యతిరేకించారు, అమ్మి వేసిన యోసేపుని నేనే. చదవండి ఇంకా. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. అయ్యా, మీరు అమ్మి వేశారు కాబట్టి నేను ఈవేళ ఇక్కడికి వచ్చాను, మీరేమి సంతాపపడొద్దు. ఇంకా ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ప్రాణరక్షణ, మిమ్మల్ని రక్షించడానికి, ఆయన ప్రజల్ని రక్షించడానికి దేవుడు ముందుగా నన్ను ఈ స్థానంలోనికి పెట్టాడు, నన్ను పంపించాడు. యు నీడ్ టు అండర్స్టాండ్, గాడ్ ఈజ్ విత్ యూ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ పీపుల్. దేవుడు మీతో ఎందుకున్నాడంటే తన ప్రజల్ని కాపాడడానికి. మీరు కాపాడే వ్యక్తిగా ఉన్నారా, లేదా నాశనము చేసే వ్యక్తిగా మీరున్నారా? ఇంకా చదవండి. 2 సంవత్సరముల నుండి కరువు దేశములో ఉన్నది, సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకు, మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మల్ని క్షేమముగా ఉండడానికి, ప్రాణముతో కాపాడుటకును, ప్రాణముతో కాపాడడానికి దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. దేవుడు నన్ను ముందుగా. ఇవాళ కూర్చొని ఆలోచించండి. యోసేపు గారు తన జీవితంలో కలిగిన గాయాన్ని ఒక మంచి దృష్టితో చూస్తున్నాడు. అయ్యా, మీరు నన్ను అమ్మివేశారు కాబట్టి నేను ఈవేళ ఇక్కడ ఉన్నాను. హీ ఈజ్ సీయింగ్ ద గుడ్ సైట్. ఆయన చూపు మంచిని తలంచే విధముగా ఉందండి. వాళ్ళు కూర్చొని ఆలోచించండి. అంత శ్రమ పొందిన తర్వాత కూడా ఆయన పలుకుతున్న మాటలు ఏంటంటే, మీరు క్షేమముగా ఉండాలని దేవుడు నన్ను ముందుగా ఈ స్థానంలో పెట్టాడయ్యా. ఎంత మంచి స్వభావం అండి. వాట్ అ గ్రేట్ క్యారెక్టర్, వాట్ అ గ్రేట్ క్యారెక్టర్ జోసెఫ్ హ్యాస్. ఎంత మంచి స్వభావం అండి. ఈవేళ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించిన తర్వాత మీరు మొట్టమొదటిగా మీరు చేసే పని ఏంటంటే, మీరు మొట్టమొదటిగా తలంచేది ఏంటంటే, మిమ్మల్ని తృణీకరించిన వారిని, మిమ్మల్ని వ్యతిరేకించిన వారిని, మిమ్మల్ని పడదోసిన వారిని ఎలాగూ కించపరిచి మాట్లాడాలని మీరు ఆలోచిస్తారా 24 గంటలు? అరే, మీరు నన్ను ఆ రోజులు ఇలాగా చిన్నబుచ్చారు కదా, ఇవాళ చూడండి ఈ స్థానంలో నేనున్నాను. మనమైతే ఏమంటామండి, చూసారా మీ గతి ఏంటో, ఇవాళ నా సహాయాన్ని కోరొచ్చారు మీరు. వాళ్ళ గతుల గురించి, వాళ్ళు చేసిన తప్పుడు పనుల గురించి వాళ్ళని కించపరిచి మాట్లాడే స్వభావము నేటి మానవుడిది. వెన్ యు ఆర్ బ్లెస్డ్, ఇవాళ దీవించబడిన తర్వాత సమాజాన్ని చూసి వీడు ఆఫ్టర్ ఆల్, వాడు ఆఫ్టర్ ఆల్, నేను ఇవాళ చూడండి ఇక్కడ ఉన్నాను, ఐఎమ్ హియర్. దట్స్ నాట్ రైట్, దట్స్ నాట్ రైట్. దేవుడు మిమ్మల్ని ఆ స్థానంలో ఎందుకు పెట్టాడంటే తన ప్రజల గురించి. యోసేపుకున్న గుడ్ క్యారెక్టర్, మంచి స్వభావం ఏంటంటేనండి, ఆ కలిగిన నొప్పంతటిని మర్చిపోయి, అయ్యా నన్ను అమ్మివేశారు కాబట్టి నేను ఈవేళ ఇక్కడ ఉన్నాను మిమ్మల్ని కాపాడడానికి. ఈవేళ క్రైస్తవుడిగా ఇటువంటి స్వభావం కలిగి మీరున్నారు. వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ డు యూ హ్యావ్? మీలో ప్రేమ ఉందా? మీలో ఐక్యత ఉందా? మీలో సమాధానం ఉందా? ప్రేమించే తత్వం ఉందా? ఆదుకునే తత్వం ఉందా? ఒక వ్యక్తిని ఎత్తే తత్వం ఉందా? దేవుడు మిమ్మల్ని దీవించినప్పుడు యు నీడ్ టు రిమెంబర్, మీరు ఆ స్థానంలో ఎందుకున్నారు అంటే దేవుని కృప వలన ఉన్నారు. ఇంకా గొప్ప స్థానంలోనికి మీరు చేరబోతున్నారు. ఎప్పుడంటే దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడని భయము మీరు కలిగి
ఉన్నప్పుడండి యు నీడ్ టు అండర్స్టాండ్, మంచి స్వభావము కలిగి ఉంటే మీకు ఒక్కరికే మేలు కాదండి, మీకొక్కరికే మేలు కాదు, మిమ్మల్ని నమ్ముకున్న ఆ కుటుంబానికి మేలు, మీ భార్యకి మేలు కలుగుతుంది, మీ పిల్లలకి మేలు కలుగుతుంది, మీ పిల్లలకి మేలు కలుగుతుంది, ఆ తరము వారందరికీ మేలు కలుగుతుంది, మీ వలన సంఘానికి మేలు కలుగుతుంది, సమాజానికి మేలు కలుగుతుంది, ప్రాంతానికి మేలు కలుగుతుంది, దేశానికి మేలు కలుగుతుందండి. ఆర్ యూ దట్ వన్? అటువంటి వ్యక్తిగా మీరున్నారా, లేదా లోకస్తుల్లో ఒక్కలుగా ఉన్నారా? మారు మనసు అనేదండి కమ్స్ ఫ్రమ్ అ గుడ్ క్యారెక్టర్. మారు మనసు అనుభవం అనేదండి మంచి స్వభావాల నుంచి బయటకు వస్తుందండి. అండ్ యు నీడ్ టు అండర్స్టాండ్, మంచి స్వభావం అన్నది మీ హృదయంలో మీకు ఎప్పుడు కలిగి ఉంటుందో, మీ హృదయంలో నుంచి మీ తలంపులో, మీ హృదయంలో ఉన్న స్వభావం నుంచి మీ తలంపులు ప్రేమ కలిగి ఉంటాయి, ఐక్యత కలిగి ఉంటాయి, సమాధానాన్ని కలిగి ఉంటాయి. మీ తలంపులు బట్టి మీ మాటలు, మీ మాటలు బట్టి మీ క్రియలు, మీ క్రియలు బట్టి మీ స్వభావము, మీ స్వభావాన్ని బట్టి మీరు పరలోక రాజ్యానికి వెళ్తారో నరకానికి వెళ్తారో అన్నది నిర్ణయించబడతాదండి. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ.